చెప్పుకొని స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, నీకే వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. అవకాశం ఇచ్చినందుకే నీకే స్తోత్రం. విత్తబడుతున్న వాక్యం హృదయాలు ఫలింపచేయమని, ఆత్మదేవ మీరే కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని వేడుకుంచు తండ్రి. నన్ను తగ్గించుకొని తండ్రి నన్ను హెచ్చిస్తూ యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకేనండి, మనం చివరి పార్ట్ చూద్దాము. మరి 1 శామ్యూయల్ 2nd చాప్టర్ 8th వర్స్ చూద్దాము. దరిద్రంలో అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనము స్వతంత్రించేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. దరిద్రులుగా ఉన్న వారిని అంట, దారిద్రంగా అంటే పూర్ పర్సన్స్ గా ఉన్న వారిని యేసయ్య బ్లెస్ చేసి అధికారం ఇస్తారంట. నువ్వు దరిద్రుడుగా ఉన్నావని బాధపడొద్దు, నువ్వు దరిద్రురాలివని బాధపడొద్దు, నువ్వు పూర్ పర్సన్ గా ఉన్నావని, ఎంతో క్రిటికల్ కండిషన్స్ లో ఉన్నావని నువ్వు దిగులు పడొద్దు. అందరి చేత వెలివేయబడుతున్నావు, తృణీకరింపబడుతున్నావు, రిజెక్ట్ చేయబడుతున్నావు అని బాధపడక్కర్లేదండి. ఎందుకంటే యేసయ్య ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, మహిమగల సింహాసనం స్వతంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. పెంట కుప్పల నుంచి పైకి ఎత్తువాడు. మట్టిలో ఉంటే మట్టి పాలైపోతున్న నీ జీవితాన్ని కూడా పైకి లేవనెత్తగలిగిన గొప్ప దేవుడు, నిజమైన దేవుడు మన యేసయ్య. కాబట్టి నువ్వు దారిద్రతలో ఉంటే నేను ధనవంతుడిగా చేసి, అంటే నువ్వు పూర్గా పావర్టీ లైన్ లో ఉంటే నిన్ను రిచ్ పర్సన్ గా బ్లెస్ చేసి నేను ముందుకు నడిపించేవాడు మన యేసయ్యనేనండి. ఎందుకంటే యేసయ్య ధనవంతుడై ఉన్నాడు. సో యేసయ్య పరలోక ధననిధిని నీ మీద కుమ్మరించి నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులని తొలగించి నిన్ను పైకి లేవనెత్తుతాడంట. హల్లెలూయా. అలాగనే మరి లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. మరి పావర్టీ లైన్ లో ఉన్న నీవు, దారిద్రం అంటే దరిద్రమైన జీవితం అనుభవిస్తున్న నీవు, అలాగనే లేమిలో అంటే పూర్ పావర్టీ, దారిద్ర్యం అన్నా ఆర్ పావర్టీ అన్నా సేమ్ ఒకటే కదా. సో ఈ పావర్టీలో ఉన్నా కూడా నిన్ను అంట యేసయ్య మరి లేవనెత్తుతాడంట. పెంట కుప్పల మీద పడి ఉన్న నీ జీవితం అంటే వ్యర్థం అయిపోయి పనికిమాల వాడిగా, పనికిమాలిన దానిగా ఉండి లోకం చేత మోసబడి ఏందండి, లోకం చేత మోసగింపబడి అంటే చీటింగ్, డిసీవ్డ్ అయిపోయి, లోకం చేత డిసీవ్డ్ అయిపోయి, మనుషుల చేత చీటింగ్ అయిపోయి, ఫైనాన్షియల్ గా డిస్ట్రాయ్ అయిపోయి, అన్ని పోగొట్టుకొని పతనం అయిపోయిన స్థితిలో ఉన్న నిన్ను, పెంట కుప్పల మీద ఉన్న నిన్ను అంటే ఎంతో భయంకరమైన పాపి అయి ఉండొచ్చు, నువ్వు భయంకరమైన మంత్రగాడివై ఉండొచ్చు, మంత్రగతివై ఉండొచ్చు, లెస్బియన్ వై ఉండొచ్చు, ఆ ట్రాన్స్జెండర్ వై ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. నీవు ఎంత భయంకరమైన పాపివైనా, ఎంత భయంకరమైన పెంట కుప్పల లాంటి పాపాలు నువ్వు చేసినప్పటికి కూడా, ఎంత భయంకరమైన పావర్టీ లైన్ లో నీవు ఉన్నప్పటికి కూడా యేసయ్య నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడండి. హల్లెలూయా. హన్న ఇలాగే ప్రార్థన చేసింది, నువ్వు కూడా ఇలాగనే ప్రార్థన చేయాలి. నువ్వు యేసయ్యని అడగాలి, యేసయ్య పెంట కుప్పల నుంచి నా జీవితాన్ని పైకి లేవనెత్తండి యేసయ్య అని అడగాలి. పెంట కుప్పల నుంచి పైకి లేవనెత్తువాడు యేసయ్యని. హల్లెలూయా. కాబట్టి భయంకరమైన పతనమైన జీవితంలో నువ్వు ఉన్నప్పటికీ, భయంకరమైన డిస్ట్రాక్షన్స్ లో నువ్వు ఉన్నప్పటికీ, భయంకరమైన పరిస్థితులు ఎవరికి చెప్పుకోలేని మనోవేదంతో నీవు ఉన్నప్పటికీ నేను లేవనెత్తువాడు యేసయ్యనే. హల్లెలూయా. ఎంత ఓదార్పైన మాట కదా ఇది. ఎంత భయంకరమైన పాపినైనా కూడా యేసయ్య త్రోసి వెయ్యరండి. నీవు యేసయ్య దగ్గరికి వచ్చి మొరపెట్టుకొని ఆ పాపాన్ని విడిచిపెడితే యేసయ్య నీకు అద్భుతమైన రక్షణని అనుగ్రహిస్తారు. అలాగనే యేసయ్య అద్భుతమైన రక్షణ నీకు అనుగ్రహిస్తారు. అలాగని యేసు రక్తంలో నీ ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా చేస్తారు. అది మన యేసయ్యలో ఉన్న గొప్పతనము. మరి యేసయ్య ప్రేమ ఎలాంటిది అని అంటే అది అగాపే ప్రేమ, దానికి లిమిటేషన్స్ లేవండి. సో కాబట్టి ఎంత అద్భుతమైన మాట చూడండి. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. భూమి యొక్క మరి ఏంటంటే క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, క్రియేటర్ ఆఫ్ ద ఎర్త్ ఎవరండి? యేసయ్యనే కదా. మరి జెనసిస్ 1st చాప్టర్ 1st వర్స్ చూస్తున్నాం. ఆదియందు దేవుడు భూమాకాశం సృజించెను, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను. మరి భూమాకాశం సృజించింది యేసయ్యనే కదా. హీఈస్ ద క్రియేటర్ కదా. సో కాబట్టి వాటిని లోకమును వాటి మీద ఏంటని, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. లోకమును ఏంటండి ఏదండి, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండింది. బట్ యేసయ్య ఏంటంటే దాన్ని ఎంత అద్భుతంగా చేస్తాడు మనం చూస్తే, ఒకసారి జెనసిస్ 1st చాప్టర్ మనం చూస్తే చాలా క్లియర్గా ఉంది కదా. ఒకసారి బైబిల్స్ ఉంటే ఓపెన్ చేయండి. జెనసిస్ 1st చాప్టర్ 1st వర్స్ ఒకసారి మనం చూద్దాము. ఆదియందు దేవుడు భూమాకాశము సృజించెను, భూమి నిరాకారంగా శూన్యంగాను ఉండెను. ఏంటండి, చీకటి జలముల మీద కమ్మి ఉండేను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండేనని మనం చూస్తున్నాం కదా. ఓకే, ఇది నాకు చాలా పెద్ద బైబిల్ అన్నమాట, కొంచెం తీయడం టైం పడుతుంది. ఓకే,
ఆదియందు దేవుడు భూమాకాశం సృజించెను, భూమి నిరాకారంగా శూన్యంగానే ఉండింది. ఆదియందు దేవుడు భూమాకాశం సృజించినాడు. సో ఈ భూమిని ఆకాశాన్ని సృజించింది యేసయ్యనే. హల్లెలూయా. సో భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. లోకమును అంటే ఈ భూలోకంని యేసయ్య నిలిపి ఉన్నాడు అనమాట. అంత గొప్ప అంటే అద్భుతమైన క్రియేషన్ అన్నమాట. శూన్యములో ఈ భూమిని ఎలాగ వేలాడదీసినాడంటే ఎంత అద్భుతమైన మాట. ఈ సృష్టిని ఎలాగ వేలాడదీసినాడంటే ఎంత అద్భుతం కదా. శూన్యం అంటే ఇంకేం ఉండదు, అంత ఏముండదు, ఇంకంత జస్ట్ శూన్యంగా ఉంటుంది, ఇంకేముండదు, అటుపక్క ఏముండదు ఇటుపక్క ఏముండదు. కానీ ఎలాగ వేలాడదీసినాడండి భూమిని, ఎలాగ సృష్టించినాడు ఆ శూన్యంలో, ఎంత అద్భుతంగా ఎర్త్ని పెట్టినాడు, ఎలాగ ఆ గ్లోబుని పెట్టినాడు, ఎలాగ సన్ స్టార్ ని పెట్టినాడు, ఆ ఎలాగ నక్షత్రాలను చేశాడు, ఎలాగ మళ్ళీ దాంట్లో జూపిటర్స్ ని ఇంకా ఎన్నో 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 సృష్టించాడండి. ఎంత అద్భుతమైన సృష్టికర్త కదా మన యేసయ్య. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు హన్నా ప్రార్థన ఇలాగే చేసింది. హన్నా ఎవరో మీ అందరికీ తెలుసు, సమూయేలు వాళ్ళ అమ్మ. సో ద ప్రాఫిట్ సమూయేలు వాళ్ళ అమ్మ. సో ఒకటి ఇలాగనే ప్రార్థన చేసింది, నువ్వు కూడా ఇలాగనే ప్రార్థన చేయాలి. తన భక్తుల పాదమును త్రొట్టిలేయకుండా ఆయన వారిని కాపాడును. తన భక్తుల పాదములను త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ఏంటండి, నీ పాదమును త్రొట్టిల్లకుండా అంటే పాపంలో పడిపోకుండా యేసయ్య కాపాడతాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు పాపం చేయాలని పరుగులెత్తుతుంది, మనుషుల హృదయం ఎట్లాంటిది అంటే ఎప్పుడెప్పుడు పాపం చేద్దామా, ఎప్పుడెప్పుడు మిస్టేక్ చేద్దామా అని ఉంటారు. ఒక అబద్ధం ఆడాలన్నా, ఒక మోసం చేయాలన్నా పరుగులెత్తుతూ ఉంటారు. కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే త్రొట్టిల్లకుండా అంటే ఈ లోకంలో నువ్వు పడిపోయి పతనం కాకుండా నిన్ను కాపాడతాడనమాట. అంటే వంకర తింకరగా ఉన్న దారులు అంటే రాంగ్ రూట్స్లలో వెళ్తున్న నీకు, ఓకే, సో రాంగ్ రూట్స్లలో వెళ్తున్న నీకు నిత్య జీవంలోనికి యేసయ్య నడిపిస్తాడనమాట. ఇది ఎస్ నో అని చెప్పి నిన్ను కాపాడతాడనమాట. నీ పాదాలు దుష్టుడి వైపు వెళ్లకుండా, సాతాన్ అధికారం కింద లోబడకుండా నిన్ను కాపాడి యేసయ్య తన సురక్షితమైన రెక్కల కింద నిన్ను భద్రపరుస్తాడంట. హన్న ఇలాగే ప్రార్థన చేసింది, మనం కూడా ఇదే ప్రార్థన చేయాలి. నీ భక్తుల ప్రవర్తనను కాపాడుతానని చెప్పినావు కదా యేసయ్య అని ఈ వాగ్దానాలు పట్టుకొని, ప్రామిసెస్ పట్టుకొని మనము ప్రార్థన చేయాలండి. దుర్మార్గులు అంధకారమందు మటమట మనుగుదురు, బలము చేత ఎవడును జయము నొందడు. దుర్మార్గులు ఎవరైతే ఉంటారో ఆ దుర్మార్గులందరినీ కూడా అగ్ని చేత కాల్చేస్తాడంట, పాతాళంలోనికి బంధించేస్తాడంట. నీకు ఏంటంటే నీకు విరోధంగా ఎవరైతే దుర్మార్గతలు చేస్తున్నారో, ఎవరైతే నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారో, నీ మీద ఎవరైతే కక్ష కట్టి ఉన్నారో, రివెంజ్ తో ఉన్నారో వాళ్ళందరినీ కూడా యేసయ్య ఏం చేస్తాడంట అంటే శత్రువులందరినీ దూరపరిచేసి నీ సరిహద్దుల్ని విశాలపరుస్తాడంట. హల్లెలూయా. నీకు అద్భుతమైన జయాన్ని అనగరిస్తాడంట. బలము చేత ఎవడును జయము నొందడు. సో ఎంత బలవంతుడైనా కావచ్చు వాడు. అలా మన ఎగ్జాంపుల్ తీసుకుంటే గొలియాతనే తీసుకుంటాము. వాడు పెద్ద బలవంతుడు, వాడు పెద్ద నేనంత వారియర్ ఎవరు లేరని దుంకినాడు, వచ్చినాడు, ఎంతో మందిని హతం చేసేసింది. కానీ ఏమైందండి, దావీదు దేవుడు మరి ఎవరండి, దావీదు శక్తి ముందు నిలవలేకపోయినాడు. ఎందుకంటే దావీదు ఆత్మ బలం చేత, పరిశుద్ధాత్మ అభిషేకం చేత పరలోక సైన్యం వెనకలుంది కాబట్టి వారిని ఒక్క వడిసెల రాయితోటి ఏం చేసినాడండి, పతనం చేసేసినాడు, అంటే చంపి పడేసినాడు. సో కాబట్టి ఈ బలము ఉంది ఆ బలం ఉందని విరవీగవద్దు. ఏ బలము నిన్ను కాపాడలేదు. కానీ చాలా మందికి ఏంటంటే మా వెనకాల ఉన్న మా రిలేషన్స్ బలం ఉంది, చాలా మందికి ఏంటంటే ఈ వరల్డ్ లో నాకు బలం ఉంది, నాకు ఆ పొలిటికల్ లీడర్స్ తెలుసు, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు. ఇలా కాదండి, ఈ లోక బలం కాదు, వాళ్ళందరూ కూడా మనుషులే, అది కాదు. కానీ దేవుని బలం చేత ఏంటంటే నీవు నడిపింపబడాలి. అలాగని ఏంటంటే బలము చేత ఎవడును కూడా జయం నందాడు. ఈ లోక బలము పొందుకుంటే సాతాను బలం ఉంటుంది. ఆ సాతాను బలమును పట్టుకొని వేలాడుతూ ఉంటే వాడి బలం ఏమైతుందంటే ఒక రోజు నేను పతనం చేస్తుంది. జాగ్రత్త. సో అది కూడా నువ్వు తెలుసుకోవాలి. యెహోవాతో బాధించువారు. ఓకే, సో ఇక్కడ వరకేనండి 9th వర్స్. సో కాబట్టి ఇంకా చివరి 10th వర్స్ లో మనం చూద్దాము. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. ఏంటంటే తాను నియమించిన రాజునకు యేసయ్య బలమిస్తాడంట. అంటే ఎవరైతే యేసయ్య చేత సేవకి ఎవరైతే పిలువబడతారో, ఎవరైతే ఏర్పరచబడతారో వారిని దేవుడు అభిషేకిస్తాడంట. తాను అభిషేకించు వానికి అధిక బలము కలుగజేయను. ఎవరైతే అభిషేకింపబడి ఉంటారో వాళ్ళకి ఇంకా బలాన్ని ఇస్తాడంట. ఇంకా బలాన్ని అంటే సేవకులకు చెప్తున్నాను నేను, సేవలో కృంగిపోతున్నావేమో, సేవలో నిరాశతో ఉన్నావేమో, సేవ ఎలా చేయాలని బాధపడుతున్నామో, ఆర్థిక ఇబ్బందితో నలిగిపోతున్నావేమో, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ అందరికీ చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు
తాను అభిషేకించు వానికి అధిక బలం కలగజేశాను, నీకు అభిషేకం ఇచ్చాడు, ఇంకా నిన్ను నూరంతల అభిషేకంతో నింపి సేవలో వాడుకుంటాడంట, ఇంకా బలమైన అభిషేకంతో నింపి నిన్ను నడిపిస్తాడంట, ఎంతో బలాన్ని ఇచ్చి నిన్ను ఏంటంటే రాజుల ముందు అధికారుల ముందు ఈ లోకంలో మరి ఏంటంటే అద్భుతమైన పాత్రగా దేశ విదేశాలలో నిన్ను వాడుకుంటాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి సేవకులైన మనము, సేవకురాలైన వాళ్ళు ఎవరు కూడా దిక్కు పడక్కర్లేదు, ఎవరు దిగులు పడక్కర్లేదు, మనుషుల చేత క్రిటిసైజింగ్ మాటలకి మనం బాధపడక్కర్లేదు. ఎందుకంటే యేసయ్య నీకు తోడై ఉన్నాడు. యేసయ్యనే మన విశ్వాసులందరికీ కూడా మరి యేసయ్య తోడై ఉన్నాడు. బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తినిచ్చేవాడు ఆయనే, అభిషేకించేవాడు ఆయనే, పెంట కుప్ప నుంచి లేవనెత్తువాడు ఆయనే, నీతిమంతులుగా తీర్చేది యేసయ్యనే. కాబట్టి అలాంటి గొప్ప దేవునికి మనం పాదాభివందనం చేద్దామండి. కన్నీటితో పాదాలు కడుగుదాం యేసయ్యకి. కాబట్టి ప్రార్థన చేసుకొని ఈ హన్నా ప్రార్థన ముగించేస్తున్నాము. సో ప్రార్థన చేసుకొని ముగిద్దాం. స్తోత్రం యేసయ్యా, నీకే వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. విత్తబడిన వాక్యాన్ని హృదయాలు ఫలింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, దారిద్ర్యం నుంచి లేవనెత్తువాడివి నీవే, పెంట కుప్పల నుంచి లేవనెత్తువాడివి నీవే, అయ్యా అభిషేకించువాడివి నీవే, అయ్యా తండ్రి నేనే తండ్రి సృష్టికర్తవి నీవే. యేసయ్యా నీకే వందనా చెల్లించుకుంటున్నాము తండ్రి. నేను దావీదుకు బలం ధరింపచేసిన దేవా, నీ అభిషేకం చేత నింపిన దేవా, అలాంటి అభిషేకంతో ప్రతి బిడ్డని మీరు తాకమని వేడుకుంటున్నాం. మీ అద్భుతమైన తేజస్సు చేత ప్రతి బిడ్డని మీరు అయ్యా తండ్రి నేనా తండ్రి తాకమని వేడుకుంటున్నాం తండ్రి. నైనా పరిశుద్ధాత్మ దేవ, అయ్యా తండ్రి హన్నా పార్ట్ 3 తండ్రి ఈ రోజుతో ముగించి వేసి ఉండగా తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నందుకే నీకే వందనా చెల్లించుకుంటూ మళ్ళీ రేపు తండ్రి మాతో మీరు మాట్లాడమని కొత్త టాపిక్ లో రేపు తండ్రి నేను తను మాకు అనేక విషయాలు మీరు నేర్పించమని వేడుకుంటూ దీనదాసురాలైన నన్ను, వ్యర్థమైన దాన్ని నన్ను నిలబెట్టి మీ సేవలు అభిషేకించి వాడుకుంటున్నందుకే నీ బంగారు పాన వందనా చెల్లించుకుంటూ అయ్యా గ్లోబల్ పీస్ ప్రేయర్ మినిస్ట్రీలో తండ్రి వాక్యం చెప్తున్న ప్రతి దైవజనులు, దైవ సేవకులను దీవించమని, అనేక మంది వాక్యాలు విని ఆన్లైన్ పరిచర్యని ప్రోత్సహిస్తూ ముందుకు అడుగులు వేయటకు సాయం చేయమని, అభిషేకాన్ని ప్రభు కిరణ్ అనే వాళ్ళ సేవలు దీవించమని వేడుకుంటూ నన్నే దృష్టిని హెచ్చిస్తూ యేసుని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయో, కుమారుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మీకు మీ కుటుంబాలకు తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.